రైతు అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి కలలు గంటున్న స్వర్ణాంధ్ర సాధనకు ఇదే తొలి మెట్టుగా అని చెప్పారు. ఇక వినుగొండను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని రైతులు ఉద్యాన విజ్ఞాన యాత్రకు తరలి వెళ్లారు. యాత్ర వాహనాలను ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జెండా ఊపి ప్రారంభించారు. ఉద్యాన పంటల ద్వారా రైతులకు ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 వరకు ఆదాయం వస్తుందన్నారు. ఈ అవకాశాలు మిగిలిన రైతులు కూడా అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రైతు ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది. రైతు ఆర్థిక ప్రగతి రాష్ట్ర ఆర్థిక ప్రగతి. స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలు పండించినటువంటి రైతులకి పెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉంది. దీన్ని విస్తరింప చేయాలని ఈరోజు ప్రతి ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తూ ఇటు పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ, మరో పక్క కూరగాయల తోటల మీద ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు ఆదాయం వస్తుంది. కాబట్టి కూరగాయల తోటల పెంపకానికి కూడా పందిళ్ళు వేసుకోవడానికి ₹1,00,000 సబ్సిడీ ఇస్తా ఉంది ప్రభుత్వం. ఈరోజు రైతులకి విజ్ఞానం చేతిలో ఉంటే విజయం పొలంలో ఉంటది. అందుకోసమే ఈ విజ్ఞాన యాత్ర. గోదావరి జిల్లాల్లో బ్రహ్మాండంగా పామాయిల్ పండిస్తున్నారు, అరటి, బొప్పాయి, కోకో, అట్లాగే అక్కడ జామ, మిరియాలు, ఇలాంటి ఎన్నో ఆధునిక వ్యవసాయంతో హార్టికల్చర్ పంటలు, ఉద్యానవన పంటలతోటి హార్టికల్చర్ పంటలు వేసిన వాళ్ళు ఆర్థిక బాటలో ముందున్నారు. అందుకోసమే వినుకొండ నియోజకవర్గాన్ని ఒక హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దడానికి చంద్రబాబు గారి లక్ష్యాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనే ఆశయంతో వినుకొండ నియోజకవర్గాన్ని సుమారు 40 నుండి 50,000 ఎకరాలని హార్టికల్చర్ పంటలు, కూరగాయ తోటలు వేపించి రైతుల్ని ఆర్థిక ప్రగతిలో ముందుంచాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఒక ఎమ్మెల్యేగా నాకు వచ్చినటువంటి ప్రతి నెల వచ్చే జీతాన్ని ఈరోజు రైతు సోదరులకి వాళ్ళ విజ్ఞాన యాత్రల కోసం ఖర్చు పెట్టడం, మరికొంత దివ్యాంగుల కోసం ఖర్చు పెట్టడం, అలాగే వినుకొండ నియోజకవర్గాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలకు ఖర్చు పెట్టాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఉద్యానవన పంటలతో తీర్చిదిద్దితే ఆదాయం పెరుగుతుంది. రైతు ఎదిగితే రాష్ట్రం ఎదుగుతుంది. రైతు ఆర్థిక ప్రగతి రాష్ట్ర ఆర్థిక ప్రగతి. స్వర్ణాంధ్ర సాధనకు బాటలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. రాష్ట్రంలో హార్టికల్చర్ పంటలు